ఆవిడ ఒక గుణాన్ని ప్రకటించినప్పుడు అలా వస్తుంది. ఆ గుణములు ఏవై ఉంటాయి? కేవలము ఆవిడికి మాత్రమే పనికొచ్చే గుణములు కావు, ఆ గుణములు లోకమునకు ప్రయోజనకరములు అయి ఉంటాయి. భారతదేశానికి సంబంధించినంత వరకు స్త్రీకి ఉత్కృష్ట ధర్మంగా చెప్పబడినది ఏది అంటే భర్త యొక్క సంతోషమును కాంక్షిస్తుంది. అంటే దాని ఉద్దేశం భర్తకు ఉండదా అండి అని అడగకూడదు. భర్తకి కూడా అంతకన్నా ద్విగుణీకృతమైన కర్తవ్యం ఉంటుంది. భార్య యందు మాత్రమే మనసుంచుకోవాలి. ధర్మేచ అర్థేచ కామేచ త్వయైష నాతి చరితవ్యా. కన్యాదాత షరతు పెట్టి అడిగాడు, ఈ మూడిటిలో దాటకుండా ఉంటావా పిల్లనిస్తాను. నాతి చరామి, నేను అతిక్రమించను. ధర్మమునందు అర్థమునందు కామమునందు ఆమెను అతిక్రమించను. నా ఈ మూడు ఆమె ఎందే. అప్పుడు కన్యాదానం చేశాడు, చతుర్థి విభక్తి వేయకుండా. అప్పుడు భర్తకి కూడా ద్విగుణీకృతమైన కర్తవ్యం ఉన్నదా భార్య యందు ప్రేమతో ఉండవలసిన అవసరం? అలాగే భార్యకి భర్త ప్రేమని చూరగొనవలసినటువంటి కర్తవ్యం ఉన్నదా? ఉన్నది. ఇందులో మళ్ళీ ఒక చమత్కారం ఉంది. భర్త భార్యని ప్రేమించడం ఎందుకు మొదలు పెడతాడు అంటే మా నాన్నగారు చేసిన సంబంధం అని. మా నాన్నగారు ఇచ్చిన తీర్పు, ఈమె నాకు భార్యగా ఉండడానికి యోగ్యురాలని. ప్రియాతు సీతారామస్యాదారాహ పితృకృతా ఇతి గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. రామాయణంలోనే చెప్పారు. దశరథ మహారాజు గారు చేసిన సంబంధం అని చెప్పి రామచంద్రమూర్తి సీతమ్మని ప్రేమగా చూడడం మొదలుపెట్టాడు. మా నాన్నగారు నిర్ణయం చేశారంటే అందులో తిరిగి ఉండదు, నాకు అనుకూలవతి అని ప్రేమించాడు. మరి సీతమ్మ మా నాన్నగారు నిర్ణయం చేసిన సంబంధం అనడానికి ఎవరు ధనస్సు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నాడు. ఈ జాతిలో పురుషుడి కన్నా స్త్రీ గొప్పతనం ఏమిటంటే నాన్నగారు చేసిన సంబంధం అని పురుషుడు ప్రేమిస్తాడేమో, ఈయన నా భర్త ఆ ఒక్క మాటకి చిటికిన వేలు పట్టుకుని సప్త సముద్రాలు దాటి ఖండాంతరములు దాటి భాషరాని ప్రదేశానికి కూడా వెళ్ళిపోతుంది ఆమె. భర్త దైవము. అందుకే ఈ దేశంలో నేను నిష్పక్షపాతంగా చెప్తున్నా, పురుషుడి కన్నా స్త్రీ అధికురాలు, గొప్పది. ఆమె శాంతి స్థానం భర్తకి. అటువంటి స్థానమునకు ఆదర్శమూర్తిగా ముందెవరు నిలబడాలి? ఆ తల్లి నిలబడాలి. ఆమె తనంత తాను మహారాజ్ఞి, సింహాసనం మీద కూర్చుంటుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇన్ని ఉన్నా లోకానికి స్త్రీ ధర్మాన్ని చెప్పవలసిన అవసరం వస్తుంది కాబట్టి, తాను ముందు ఉదాత్తమైన నడవడిని పొంది ఉండాలి కాబట్టి, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. శంకరుడికి ఇల్లాలు అనిపించుకోవడంలో ఆవిడికి గొప్ప సంతోషం. అందుకే అన్నారు శంకరుడు సౌందర్యలహరిలో, అమ్మా నీ శరీరం అంతా ఎంతో కోమలంగా ఉంటుంది కానీ మోకాళ్ళు గరుకమ్మా అన్నారు. శివుడు కనపడ్డప్పుడల్లాట ఆమె మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేసిందిట. అంటే దాని అర్థం శివుడు ఏదో రోజు అలా శాసనం చేశాడు నమస్కారం చేయించుకున్నాడని కాదు, ఆమె ప్రేమ అలా నమస్కారం చెయ్యకుండా ఆపలేకపోయింది అని. ఆమెకి భర్త పట్ల ఉన్న ప్రేమ, ఆయన శరీరార్థ భాగమే ఇచ్చేశాడు, అది ఆయన ప్రేమ. అవి రెండూ తెలుసుకున్నప్పుడు మనం కూడా అలా బ్రతకాలన్నది సందేశం. ప్రతి ఇంట ప్రతి దంపతులు అలా ఉండండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.